విజయసాయి రెడ్డి భగవద్గీత కర్మ సిద్ధాంతం పెడతా ఉన్నాడు ట్వీట్. కర్మ జరిగింది, పాపం అనుభవిస్తున్నామని చెబుతున్నాడు. ఏటుగా ఉన్న ఆయన ట్వీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇవాళ కర్మ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం, కర్మ పట్టింది, కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డితో ఉన్న విజయసాయి రెడ్డి ఇవాళ ట్వీట్ పెట్టి చెబుతున్నాడు. పేరు నాని, నువ్వు ఇవాళ అమాయకులైన మీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి పప్పం గడుపుకొని మళ్ళీ మీరు 4 సీట్లు సంపాదించాలని ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. రా అసెంబ్లీకి రా, మాట్లాడు. కార్యాలయం దగ్గర నుంచి బాంబే మార్కెట్ దాకా తప్పుడు ప్రచారాలు పెట్టి మీరు డబ్బులు ప్రభుత్వానికి బాండ్స్ కొనొద్దు, మీ రుణాలు డబ్బులు ప్రభుత్వానికి రాకుండా చేయాలని చాలా కుట్రలో కుతంత్రాలు చేశారు. అయినా కూడా ప్రభుత్వం 9,000 కోట్లు అడిగితే ఓవర్ సబ్స్క్రైబ్ ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే సంబంధక ఏజెంట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రల కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరైతే సలహాదారులు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వ్యూహకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు సలహాలు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి తప్పుడు సలహాలు అమలు చేసి తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని సమర్థించాడు. మన గుంటూరు వెళ్ళి మార్కెట్ యార్డ్కి వెళ్ళి మిర్చి దొక్కేశారు. సత్తెనపల్లి బెట్టింగ్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి దారిలో వాళ్ళ కార్యకర్తనే సంగయ్యని వాళ్ళ బండి కింద తొక్కిచ్చారు. కనీసం డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అది తప్పు అని ఆ కార్ని, డ్రైవర్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పకుండా సంగయ్యనే వాళ్ళ వాహన శ్రేణిలో ఉన్న అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళి ఏ కార్యకర్త వెళ్ళినా బతికేవాడు సింగయ్య. ఆ పనులేవి చేయకుండా 108లో సింగయ్యని చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులతో తప్పుడు ప్రచారం ఇంతవరకు దశాబ్దం దాటి మరి 108 మనందరూ కూడా తెలుసు. ఇటువంటి అభియోగం ఎవరూ చేయలే. జగన్మోహన్ రెడ్డి తన తప్పును కప్పుచ్చుకోవడానికి, వ్యవస్థల ముందు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి 108లో ఏదో చేశారు, చనిపోయాడని ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చేయడమే కాకుండా అదే కారులో ఉన్న ఒక మాజీ మంత్రితో ఈరోజు తప్పుడు కోతలు చూపిస్తూ ఉన్నాడు పేరు నానితో. గవర్నమెంట్ వచ్చాక వేసేయాలి. ఏంటి వేసేది? నువ్వు ఎప్పుడు రావాలి మీ గవర్నమెంట్? పార్టీయే ఇవాళ నడపలాగా జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్లను రచ్చగొట్టుకొని ఈ రప్ప అనేవాడు తెనాల్లో ఎవడొచ్చాడో సత్తెనపల్లిలో వాడినే వచ్చాడు. సత్తెనపల్లిలో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళనే బంగారుపాలెం తీసుకొచ్చాడు. రైతులు పేరు చెప్పి ఇవాళ ఈ రప్ప బ్యాచ్ని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల నుంచి, ప్రతి మండలం నుంచి కూడా పోగు చేస్తూ ఉన్నారు. ముందే కోట్ల రూపాయలు ప్రోగ్రాం ఇచ్చినప్పుడు యువకర్తలు వాళ్ళ ఏజెంట్లు వెళ్ళి ఎక్కడ మామిడికాయలు పారిపోయాలి, ఎక్కడ ట్రాక్టర్తో తొక్కించాలి, కరెక్ట్గా 4 ట్రాక్టర్లో మామిడికాయలు అక్కడ పెట్టారు, తీసుకొచ్చి తొక్కిచ్చారు. అదిగో మామిడికాయ తొక్కేశారని మాట్లాడారు. అట్లాగే సంగతి పడితే గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. సొంత కార్యకర్తనే, సొంత వాహనం, ఆయన సొంత కారు, సొంత కార్యకర్త, వాళ్ళకే న్యాయం చేయలేని నువ్వు మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావని నీ పేరు నాని పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చాక వేసేస్తారండి. వేసేది ఏమి లేదు. ఇప్పటికి జనం 11 సీట్లతో మిమ్మల్ని వేసేసారు, లేవకుండా వేసేసారు. ఏదో వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ ఆ కారులో కూర్చున్న వైవి సుబ్బారెడ్డి చాలా తప్పుడు పనులు చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దోపిడీకి
11 సీట్లు పరిమితం అయ్యారు. మళ్ళీ కొద్ది జ్ఞానం లేకుండా మన కారులో ఉన్న ఈ మాజీ మంత్రులు, ఈ సుబ్బారెడ్డి ఎవడు నోరు తెరవాల. ఈ మాజీ మంత్రులు ఏం చెబుతున్నాడు నాకేం తెలియదు. కారు కింద బ్రేక్ బండి సింగయ్య పడ్డాడు, బండి వెనక్కి తీసుకున్నారు. కారులో ఉన్న మాజీ మంత్రికి ఏమి తెలీదు. రెండో గంటకి చెప్పాల్సిన అవసరం లేదంట. మీరు 2 గంటలు చీకట్లో కనుగొడితే పని అయిపోతుందంట. చీకట్లో కనుగొడితేనే మీకు 11 సీట్లు తీసుకొచ్చారు. ఈ తప్పుడు పనులు చేస్తేనే ఏదే సుధాకర్ని రెక్కలిసి విశాఖపట్నంలో ఒక డాక్టర్ని మీరు చేసిన దుర్మార్గానికి మాస్కులు అడిగినందుకు కరోనా టైం ఈ పాపాలు చేసినందుకే 11 సీట్లు వచ్చాయి. మళ్ళీ పాపం ఎమ్మెల్సీ డ్రైవర్ని అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు. ఇటువంటి తప్పుడు పనులు చేసినందుకే 11 సీట్లు వచ్చాయి. ఎన్ని చీకట్లో కనుగొట్టబట్టే ఈ కర్మ పట్టింది మీకు. గవర్నమెంట్ 151 సీట్లు వచ్చాయనే మదంతో మీరు వాగిన వాగుళ్ళు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు మీ నాయకులు. అదే జగన్మోహన్ రెడ్డి అంతరంగం. మాట్లాడినాడు, ఏమయ్యాడు వాళ్ళ కుయ్యో మర్రో అంటా ఉన్నాడు. ఒకడేమో గుండె కట్టు తిరుగుతున్నాడు, ఒకడేమో జైల్లో కుయ్యో మర్రో అని వచ్చాడు. ఇవాళ నువ్వేమో బియ్యం దొంగతనం అంతా బట్టబయలైంది. సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ అమాయకులైన కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మీదేం పోయింది. మీరు బాగానే ఉంటారు, పోయేదేవాడో కార్యకర్త నాయకుడు, వాడిని రెచ్చగొడుతున్నావు. వాడిని వాడుకోవడానికి, మళ్ళీ వాడిని జెండా పట్టుకొని తిప్పుకోవడానికి, వేసేద్దాం తీసేద్దాం, చీకట్లో కనుగొడదాం, బుద్ధి జ్ఞానం లేకుండా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అంతరంగం. జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలో పేర్నాని మాట్లాడాడు. మొన్న చేష్టలో నెల్లూరులో ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే చేశాడు, సీనియర్ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి. అతను మాట్లాడిన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి అంతరంగాలు అయ్యింది. తప్పుడు కూతలు ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చినాడు బుద్ధి జ్ఞానం లేకుండా వాటేసుకొని ఏదో ఘనకార్యం చేశారని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడో ప్రసన్న కుమార్ రెడ్డి ఆ భాష మాట్లాడాడు. చెల్లి వరుసయ్యే ఎమ్మెల్యేని పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారిని పిచ్చుకోతలో పిచ్చి ప్రేలాపంలో మాట్లాడితే మళ్ళీ మాట్లాడతానని అతను రెండోసారి మాట్లాడుతున్నాడు. ఇది తప్పుడు కోతలు కూసి మందలించుంటే మహిళల జోలికి వెళ్ళొద్దు, మహిళల జోలికి వెళ్తే మనం 11 సీట్లు వచ్చాయి కాబట్టి మనం మహిళల జోలికి వెళ్ళకూడదు, మహిళల జోలికి ఎవరో వెళ్ళొద్దని కార్యకర్తలు కానీ నాయకులు కానీ మందలించూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆ భాష మాట్లాడేవాడు కాదు. ఖండించలేదు, మందలించలేదు కాబట్టే మళ్ళీ పేరునని మదం ఎక్కి కొవ్వెక్కి ఈ తప్పుడు కూతలకు వస్తున్నాడు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలంట. ఇట్లా నరికే పట్టే కదా ఈ తప్పు చంద్రయ్య గొంతుకోయి పట్టే కదా మీకు 11 సీట్లు వచ్చింది. చంద్రయ్య పల్నాడులో మీరు ఏం చేశారు? ఇదే పని చేశారు. జిందాబాద్లు కొట్టమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నారు, తెలుగుదేశాన్ని తిట్టమన్నారు, గొంతు కోసారు చంద్రయ్యని. ఆ గొంతు కోసినందుకే కదా మీకు 11 సీట్లు వచ్చాయి. బాబాయ్ వచ్చి చేసి వివేకానంద రెడ్డి గారిని మళ్ళీ నేను అనాథనే, నాకు అన్యాయం జరిగిపోయింది, నా తండ్రి పోయాడు, మా బాబాయ్ని చంపారు, ఈ మాటలు మాట్లాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. మళ్ళీ తప్పుడు పనులు చేసినందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఇవాళ చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఇవాళ సిట్టు ఐఏఎస్లు, నీ సెక్రటరీలు జగన్మోహన్ రెడ్డి, నీ సెక్రటరీ, నీ పిఆర్ఓ, ఐఏఎస్ ఆఫీసర్లు వాడు విజయసాయి రెడ్డి భగవద్గీత కర్మ సిద్ధాంతం పెడతా ఉన్నాడు. ట్వీట్ కర్మ జరిగింది, పాపం అనుభవిస్తున్నామని చెబుతున్నాడు. ఏటుగా ఉన్న ఆయన ట్వీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇవాళ కర్మ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం, కర్మ పట్టింది, కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డితో ఉన్న విజయసాయి రెడ్డి
ఇవాళ టీటీ పెట్టి చెబుతున్నాడు పేరు నాని. నువ్వు ఇవాళ అమాయకులైన మీ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని మళ్ళీ మీరు 4 సీట్లు సంపాదించాలని ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. రా అసెంబ్లీకి రా, మాట్లాడు. ఆయన పాత్ర గారు ఉన్నాడు ఒక స్పీకర్గా, త్రిపులారు ఉన్నాడు డిప్యూటీ స్పీకర్గా. నువ్వు మామిడి గురించి అడిగినా, నువ్వు పొగాకు గురించి అడిగినా, లేకపోతే నువ్వు మిర్చి గురించి అడిగినా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్తాడు. నీ తప్పుడు నువ్వు ఏదైతే దొంగ ఈమెయిల్స్ పెట్టావో, ముఖన్ రాజేంద్ర రెడ్డి ఏదైతే కారుకోతలకు వస్తున్నాడో, పిచ్చి ప్రలాపనలు మారుతున్నాడో, అవన్నీ కూడా శాసనసభకు వచ్చి మాట్లాడు. ఆడ పయ్యావులు కేశవ్ ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్గా, కేశవ్ సమాధానం చెబుతాడు. దమ్ముధైర్యం లేకుండా, మాట్లాడేది లేకుండా, మీకు శాసనసభకు రాకుండా రాజ్యాంగం మీద గౌరవం లేదు, శాసనసభ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అడుగుతానే నువ్వు బ్యానర్లు పెట్టుకొని, బోర్డులు పెట్టుకొని జిందాబాదులు కొట్టించుకుంటే ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి ఈ పేర్ని నాని కారుకూతలు కావచ్చు, మీ కొడాలని గుడివాడలో సోకులు కావచ్చు, లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చినట్టు బేద చూపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా ప్రజలు బుద్ధి చెప్పారు, అనుభవించండి అంతే తప్ప ఈ పిచ్చి కోతలో, కారు కోతలో, పిచ్చి ప్రలాపంలో మానేయండి. అట్లాగే యంత్రాంగం ఇమ్మీడియట్గా సుమోటో కేసు బుక్ చేసి ఏదైతే ఇవాళ పేరు నాని వాగిన భాష అభ్యంతకరం, అందరూ తీవ్రంగా ఖండించాలి. పోలీస్ యంత్రాంగం పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు గట్టిగా సెక్షన్లన్నీ కూడా పెట్టి, ఇంకొకడు బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ఎవడు కూడా ఈ భాష ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా ప్రోత్సహించకూడదు. ఇటువంటి అభ్యంతకరం సభ్య సమాజం బుద్ధి చెప్పారు మీకు 11 సీట్లతో, అయినా మీకు జ్ఞానం లేకుండా ఈ కారు కోతలకు వస్తున్నావు. కాబట్టి పేరు నాని చేసిన అరాచకాల అక్రమాలు చాలా ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ కేసులు, ఈ తప్పుడు కోతలు, ఈ సమాజంలో అశాంతి ప్లస్ తగాదాలు, గొడవలు, రచ్చగొట్టే కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా సుమోటోగా కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకి తెలియజేస్తా ఉన్నాం.